తప్పకుండా ఈ రోజు కొంతమంది అగ్రకులాలు కలిసి ఒక టీవీని అడ్డం పెట్టుకుని ఈ రోజు బిగ్ టీవీ అనేటువంటి బ్రోకర్ మీద చేస్తున్నటువంటి బిగ్ టీవీ ఈ రోజు బీసీల మీద కావాలని ఆందోళన చేస్తున్నది, కావాలని కుట్రలు చేస్తా ఉన్నది. ఈ రోజు డిజాస్టర్ ఎవరయ్యా? ఈ రాష్ట్రంలో రైతుల ఒడ్లు కొనోడు డిజాస్టర్ ముఖ్యమంత్రి, డిజాస్టర్ మంత్రులు. ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడు డిజాస్టర్ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో రైతు బంధు రైతులకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టినటువంటి వాళ్ళు డిజాస్టర్ ముఖ్యమంత్రి అవుతారు. కానీ పీసీసీ అధ్యక్షుడు ఏ విధంగా డిజాస్టర్ అవుతాడు? కాబట్టి ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు పని కట్టుకుని కొంతమంది అగ్రకులాలు మీడియాను అడ్డం పెట్టుకుని అగ్రకుల మీడియా ఈ రోజు మహేష్ గౌడ్ తొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీసీలను ఎదగనిచ్చేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారు. అందుకే బీసీ నాయకత్వాన్ని ఎక్కడెక్కడ తొక్కేయాలని చెప్పి కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అగ్రకులాల పెద్దలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ అందరూ కూడా అన్ని కులాలను సమతూకం చేస్తూ, ఎందుకంటే ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ ఏదో 10 రూపాయలు లంచం తీసుకోవడానికి రాలే పిసి అధ్యక్షుడు. ఆయనకు ఉన్నటువంటి సొంత ఆస్తిలో 1100 ఎకరాలను దానం చేసినటువంటి మహానుభావుడు ఈ రోజు మహేష్ గౌడ్ గారు. ఆయన నిజామాబాద్ జిల్లాలో పోయి అడగండి, ఆయన కుటుంబం గురించి ఆయన ఇచ్చినటువంటి దాన ధర్మాల గురించి చెప్తారు, ప్రజలే చెప్తారు. కాబట్టి ఈ రోజు కావాలని ఒక కుట్రపూరితంగా బీసీలో ఎదుగుతున్నటువంటి నాయకత్వాన్ని ఈ రోజు పీసీసీ అధ్యక్షులు లేకుండా చేయాలి, మేమే మళ్ళీ ఆ పీసీసీ అధ్యక్షులు మీ రెడ్డిలను చేర్చాలని చెప్పి ఈ రోజు కొంతమంది పని కట్టుకొని చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది చెల్లదు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరూ కూడా ఏకమై తిరగబడతారు. ఈ డిజాస్టర్ లాంటి పదాన్ని ఎవరికి ఉపయోగించాలి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉపయోగించాలి, ఈ రాష్ట్రంలో మంత్రులకు ఉపయోగించాలి. ఆ విధంగా ఉన్నటువంటి అగ్రకుల మీడియా అగ్రకుల నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.